దామోదరం సంజీవయ్య జయంతి నివాళులు అర్పించిన ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు 80 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్న మార్కాపురం సబ్ కలెక్టర్ బి వెంకట్ త్రివీనాగ్. బర్డ్ ఫ్లూ సోకి చనిపోతున్న లక్షలాది కోళ్లు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. స్వతంత్ర భారతంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడిగా పరిపాలనా దక్షకుడిగా పేరు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు చారగొండ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఇతర నేతలు సంజీవయ్యకి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దేశంలోని తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం. ఆ మహానుభావుని జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు చంద్రబాబు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన దేశ సేవను, దళిత జనరోద్ధరణను స్మరించుకుందాం అని అన్నారు సీఎం చంద్రబాబు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు మంత్రి నారా లోకేష్. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతికెక్కారన్నారు. తన పదవి కాలంలో అనేక విప్లవాత్మక పథకాలతో ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని, నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని వివరించారు నారా లోకేష్. ఆయన జయంతి వేడుకలను కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్ పక్కదారి పట్టింది. బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. భారీగా రేషన్ బియ్యాన్ని బేస్తావారిపేటలోని ఒక రైస్ మిల్లుకు తరలిస్తున్నట్టు సమాచారంతో రావడంతో ఖమ్మంలోని ప్రధాన రహదారిలో గల ఒక ఇంటిలో నుండి సుమారు 80 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒక ఐచల్ లారీలో ఎక్కించి తరలిస్తుండగా మార్కాపురం సబ్ కలెక్టర్ బి వెంకట్ త్రివీనాగ్ రేషన్ బియ్యంతో ఆగి ఉన్న లారీ పట్టుకున్నారు. కలెక్టర్ తో పాటు ఖమ్మం తహసీల్దార్ వి కిరణ్, బేస్తావారిపేట తహసీల్దార్ జితేంద్ర, విఆర్ఈలు, పోలీసులు పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూ సోకిన మరియు వ్యాధితో చనిపోయిన కోళ్లను పూడ్చివేత చేపట్టారు అధికారులు. తణుకు మండలం వేల్పూరులోని బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. పశు సంవర్ధక వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పీపీఈ కిట్ ధరించిన కలెక్టర్ నాగరాణి స్వయంగా కోళ్ల ఫారాల్లోకి వెళ్లి కోళ్ల పూడ్చివేత ప్రక్రియపై ఆరా తీశారు. శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పూడ్చివేత చేపట్టాలని కోరారు. కలెక్టర్ ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. పల్నాడు జిల్లా ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ₹1,00,000 నగదు అపహరించిన ఘటన సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 80 సంవత్సరాల నారాయణమ్మ కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. దీన్ని పసిగట్టిన 2 గుర్తు తెలియని యువకులు ఇంట్లోకి ప్రవేశించి లోపల గడియపెట్టి వృద్ధురాలిని గోడకేసి బాది డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించి ₹1,00,000 నగదును తీసుకుని వృద్ధురాలిని నిర్బంధించి బయట నుంచి గడియపెట్టి పారిపోయారు. దాడి ఘటనలో వృద్ధురాలి తలకు గాయమవ్వగా కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భారతీయ రైళ్లలో సేవా లోపాలపై ప్రయాణికులు నిత్యం సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తుంటారు. మరికొందరు తాము రిజర్వ్ చేసుకున్న సీట్లను జనరల్ బోగీలోని ప్రయాణికులు ఆక్రమించుకుంటున్నారంటూ ఫిర్యాదు చేస్తుంటారు. అయితే తాజా వీడియోలో మరింత షాకింగ్ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బస్తీ రైల్వే స్టేషన్లో నిలిచున్న అంత్యోదయ ఎక్స్ప్రెస్ కిటికీ అద్దాలను ప్రయాణికులు రాళ్లతో పగలగొట్టిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. గుడివాడ జిల్లా నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలోని పల్లెకారుల సొసైటీకి సంబంధించిన భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయని, ఈ సమస్యను పరిష్కరించాలంటూ పల్లెకారుల సొసైటీ సభ్యులు ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే బెనిగండ్ల రాముకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేకుండా డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేశారని తెలిపారు. సొసైటీ చెరువులను ఆక్రమించి రొయ్యల సాగు చేస్తున్నారని, అలాగే సొసైటీకి చెందిన గుంటలు గోతులు ఆక్రమించారని తమకు న్యాయం చేయాలని కోరారు. జనాలు వాళ్ళతో బాగుంది అది కూడా మామూలుగా అయ్యారు ఆక్రమణ చేసుకుని చెరువులను తొలగిస్తున్నాం సార్. వాటర్ అనేది బయటికి వెళ్ళే అవకాశం లేదండి. మంగళీరు అట్లా మంగళీరు అనేది మామూలుగా అది పాత గొడవడి కింద వస్తుందండి. పల్లికారులు బతికాలకి 10 బతికాలకి అది అదే పాయింట్ అని మా సొసైటీ ప్రెసిడెంట్ గారు. మరి తర్వాత ఎంతమంది సంబంధించి దీంట్లో మనం వెళ్ళంటే జనాలు వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరున్నారు? ఒక 6-7 కుటుంబాలు ఉన్నాయి నాకు. వాళ్ళకి ఇబ్బంది అంటే ఈ ముసుకు వెళ్ళేదండి, ముసుకు వెళ్ళేది వాళ్ళకి ఇబ్బంది. మళ్ళీ తర్వాత ఇబ్బంది పడే ఏది లేదు. ఇంకా చేతులు పూర్తి చేసి చెరువులు గవర్నమెంట్ భూమి మామూలుగా
దాని మీద మాకు ఒక గవర్నమెంట్ ఒక 10 రూపాయలు దగ్గర 1 రూపాయి తినడానికి అవకాశం ఉంది మాకు. అదేనండి మాకు వాటర్ అనేది కొంతమంది తిరగలంటే ఆ బోధన వదిలిపెట్టుకుని కొంతమంది మేలుకున్నారు. గవర్నమెంట్ నుంచి కొంతమంది బోధన వదిలిపెట్టుకుని కొంతమంది మేలుకున్నారు. కొంతమంది ఏంటంటే డైరీగా పూర్తి చేసి అది పెద్దలకై పూడ్చినప్పుడు మనం పూర్తి అన్నట్టుగా పూర్తి చేసుకున్నాడు. బుడమేరు దాటాలి సార్. బుడమేరు ఉంది మనం గూడెం దాటిన తర్వాత గుజ్జిగారు పొలాలు కట్టినాయి సార్. యూర్షాంలో మీరు ఆపచ్చిందో వాళ్ళ మధ్యలో ఈ 3 రోజులు పెట్టండి. దాన్ని ఫాలో అప్ చెప్పి వాళ్ళ స్టాంప్ సొసైటీలో స్టాంప్ వాళ్ళంతా చేసి ఇదే ఇది ఏం చేస్తామంటే దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి లెటర్ యాడ్ చేసి టిబెటియన్ బౌద్ధ మత కేంద్రంలో బండి సంజయ్ పర్యటన. కేంద్ర మంత్రికి సమస్యలను వివరించిన టిబెటియన్ శరణార్థులు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి దలీలామాతో బండి సంజయ్ భేటీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 2 రోజుల పర్యటనలో భాగంగా కర్ణాటకలోని మైసూర్ జిల్లాలోని టిబెటియన్ శరణార్థుల పునరావాస కేంద్రమైన బైలాకుప్పెకు సందర్శించారు. 1950లో టిబెట్ ను చైనా ఆక్రమించిన సమయంలో వేలాది మంది టిబెటియన్ శరణార్థుల ఇండియాకు తరలివచ్చారు. టిబెటియన్ బౌద్ధ మత కేంద్రం ప్రస్తుతం బైలాకుప్పెలో ఉంది. ఈ ప్రాంతంలో 15,000 మందికి పైగా టిబెటియన్ శరణార్థులు నివసిస్తున్నారు. టిబెటియన్ బౌద్ధ సంప్రదాయాలకు అనుగుణంగా అనేక మఠాలు, మఠ పాఠశాలలు, దేవాలయాలను నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో టిబెటియన్ శరణార్థుల స్థితిగతులు, సమస్యలను తెలుసుకునేందుకు బైలాకుప్పెకు వచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బౌద్ధ మత గురువు 14వ దలైలామా ప్రతినిధి జుగ్మే జిగ్నే, మైసూర్ కాలనీల ప్రధాన ప్రతినిధి జూనియర్ జుగ్మే సుల్రాన్, జిల్లా మైనార్టీ అధికారి శిల్ప, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బైలాకుప్పెలోని FTCI గెస్ట్ హౌస్ నుండి స్థానిక గోల్డెన్ టెంపుల్ ను దర్శించారు. గోల్డెన్ టెంపుల్ విశేషాలను బౌద్ధ మత గురువుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా పద్మ సంభవ, బుద్ధ, అమితాయుస్ల ఎత్తైన 40 అడుగుల భవ్య విగ్రహాలను దర్శించుకున్నారు. గోల్డెన్ టెంపుల్ తో పాటు పెనూర్ రింపూచే సమాధి, సరాలాచే ఫిలాసఫీ యూనివర్సిటీ టెంపుల్, ఆర్గానిక్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఓల్డ్ ఏజ్ హోమ్లను సందర్శించారు స్థానిక అధికారులు. బౌద్ధ మత గురువులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1950లో టిబెట్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారిలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవని, తమ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బండి సంజయ్ 14వ బౌద్ధ మత గురువు దలైలామాతో భేటీ అయ్యారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పరిచారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఫిరాయింపుల చట్టంపై, నేరపూరిత రాజకీయాలపై, ఉచిత పథకాలపై ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ నాయకులపై 5,000 రూపాయలకు పైగా కేసులు వివిధ రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్నాయని, సరియైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందన్నారు.
దేశ ప్రధాని మోదీ తన సొంత చట్టాలతో పెద్ద పెద్ద సంస్థలకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతు చట్టాలపై ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్కువేం కాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఒక పార్టీలో గెలిచిన వారు పార్టీ ఫిరాయిస్తే పదవి కోల్పోయేలా చట్టాన్ని తేవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ కులగణన తిరిగి చేయడం శుభ పరిణామమని స్వాగతిస్తున్నానన్నారు. ఈ మీడియా సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, గడిపే మల్లేశం, జాగిరి సత్యనారాయణ, మేడల రమేష్, కొమ్ముల బాబు, ఐలైన సంజీవరెడ్డి, గూడ పద్మ, విజయ, ఎగ్గోజి సుదర్శనాచారి, మల్లారెడ్డి, భాస్కర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ, విమర్శ కనపడుతున్నది. అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతుందో మళ్ళీ రెండవసారి మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ 16 నుంచి 25 దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ ఆదేశించారు. ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అస్థిరక పరిణామం, ప్రజలందరిలో చర్చ ఉన్నది. ఇది అది సర్వే పూర్తి కాలేదని భావన. ఈ సర్వే ఇంకా అవకాశం తప్పేళ్ళందరూ బలి తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ పేరు నమోదు చేసుకోవాలంటున్నాను, మంచిదే. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రీసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో, చేర్చుకోవడానికి సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని, తర్వాత కులగణ జన లెక్కలన్నీ కరెక్ట్ కావాలని, బీసీలకు 40% ఏదైతే అన్నారో అది అమలు పరచాలని, ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే ఉన్నాయి, అందరూ కూడా చర్చిస్తాం, మాట్లాడతాం. ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సమన్వయ పద్ధతుల్లో ఒక పగడ్బందీ సిస్టాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. అందులో చూస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంటే లేనప్పుడు చరిత్ర కలిగిన వాళ్ళు మరొక. ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నది. కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా అవి పాటిస్తామనే పత్రంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ లేడు. నరేంద్ర మోడీ ఆయన ఇష్టాలపైనే పరిపాలన సాగిస్తున్నాడు. అందుకనే ఇవాళ పార్టీ ఫిరాయింపుల చట్టం అంతా కూడా దాన్ని పకడ్బందీగా చర్చించి ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీనే కొనసాగాలి, అది అయిపోయింది. లేకుంటే ఆయన రాజీనామా పెట్టుకోవాలి తప్ప పోకూడదు. ఇలాంటి ఒక కండిషన్స్తో కూడుకున్నటువంటి మరి చట్టం ఆటోమేటిక్గా రావాలి అంతే. స్పీకర్ అనుమతి, స్పీకర్ రాజీనామా కాదు. ఆయనే ఒక పార్టీ ఫిరాయింపు చేసినట్టే ఆయన పదవి పోవాలి. అలాంటి పరిస్థితి ఇంకో వ్యాఖ్య కూడా చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికలప్పుడు మీరు ఇచ్చే హామీలు ఏంటి అంటే ఉచితాలు. అంటే ఉచితాలు అంటే ఏంటి? నీకు 4,000 పెన్షన్ ఇస్తాను, లేకపోతే నీకు ఇల్లు కట్టిస్తాను, రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ ఏంటి అంటే ఆశల పల్లెకిలో ప్రజలను ఊరేగింపు చేసేటువంటి పరిస్థితి, దుస్థితి సాగుతుంది. అందుకనే ఈ ఎన్నికలను అంటే ఎన్నికల లబ్ధి పొందడానికే ఉచితాలు ప్రకటించింది. ఉచితాలు సముచితమా అనేది చర్చ జరగాలి. ఆ ఉచితాలు ప్రకటించి కూడా అమలు చేస్తున్నాం వల్ల అంటే అమలు చేయలేదు. ప్రజల్ని అరచేత స్వర్గం చూపిస్తున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలెవరు వాళ్ళెవరు అనే కాడికి వచ్చింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మిర్జంపేట్ గ్రామంలోని మానేరు ఒడ్డున వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించే మొక్కులు చెల్లించుకున్నారు. నీర్జంపేట్ గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని వన భోజనాలు చేశారు. పిల్లాపాపలు చల్లగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు సక్రమంగా పండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లు వేడుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
రెండు పెద్ద బాటల్లా రెండు పెద్ద బాటలు నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యా వ్యవస్థ, మహిళా సాధికారతలని 4 అంశాలతో రాజకీయాలకు వచ్చినట్లు బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అధిక మెజారిటీతో గెలిపించాలని, సమస్యలపై స్పందించే తనను శాసన మండలికి పంపించాలని కోరారు. నిజం వ్యక్తిత్వం గెలవాలని కోరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో బీఎస్పీ పార్టీ బలపరిచిన ప్రసన్న హరికృష్ణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యాటకారి సాయన్నలను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నిషాని రవిచంద్రం, వెంకన్న, సమ్మన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి హాజరవుతున్నటువంటి మీడియా మిత్రులకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తూ, గ్రాడ్యుయేట్స్కు, టీచర్స్కు అందజేస్తూ ఎవరు సరి అయిన వ్యక్తి అనే విషయంలో ఎంపిక చేసుకోవాలి, ఎన్నిక చేసుకోవాలనే విషయాన్ని తమ విలువైన మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న విషయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. అయితే ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, మరొకటి టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, రెండింటికి కూడా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుండి అభ్యర్థులను పెట్టడం జరిగింది. మా అధినాయకురాలు బహింజీ కుమారి మాయావతి గారి ఆశీస్సులతోటి, వారి ఆదేశానుసారం ఇక్కడ పట్టభద్రుల నుండి గౌరవనీయులు ప్రసన్న హరికృష్ణ గారికి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా టీచర్ స్థానం నుండి యాటకారి సాయన్న గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ అభ్యర్థులను నిలబెట్టడానికి సహకరించినటువంటి, ఎంపికలో సహకరించి అన్ని విధాలా మాకు ఆశీస్సులు అందిస్తున్నటువంటి సెంట్రల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారు, ఎంపీ రాజ్యసభ గారికి, అదేవిధంగా ఇక్కడ నాతో పాటు ఆసీనులైనటువంటి మరో సెంట్రల్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్రం గారికి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర కమిటీ నుండి హాజరవుతున్నటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీలు మరి యనగందుల వెంకన్న గారికి, అదేవిధంగా దొడ్డే సమ్మన్న గారికి, స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా అధ్యక్షులు మన నల్లాల శ్రీనివాస్ గారికి, రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు మాతంగి నరసన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు దామోదరం సంజీవయ్య జయంతి, నివాళులు అర్పించిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు 80 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్న మార్కాపురం సబ్ కలెక్టర్ బి వెంకట్ త్రివీనాథ్. బర్డ్ ఫ్లూ సోకి చనిపోతున్న లక్షలాది కోళ్లు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.